వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు విపిఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు 40 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలేఖ్య గారు, అన్నగారు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మా సంయుక్త సేవా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంయుక్త సేవా సంస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి దాతల సహాయంతో అనేక మందికి వైద్యం చేర్చడం జరిగింది. ఇళ్ళు కాలిపోయిన ఆ గుడిసెల స్థానంలో దాతల్ని దగ్గరికి వెళ్ళి దాతల సహాయంతో ఇళ్ళు కూడా నిర్మించడం జరిగింది. ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి సురేంద్ర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. విపిఆర్ గారు రాజకీయాలకు రాకముందు నుంచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఎంపీగా అయింది ఈ మధ్యనే. రాజకీయాలు రాకముందు నుంచే అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం చేయించటం, ప్రస్తుతం గ్రామాల్లోకి వెళ్ళి కళ్ళు కనపడిన వారికి డాక్టర్లు తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళకి సర్జరీ చేసి కళ్ళద్దాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులకి ట్రైసైకిళ్ళు ఏర్పాటు చేసి అనేక మందికి సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ ట్రైసైకిళ్ళు రిపేర్ వస్తే ఆ విపిఆర్ సంస్థ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఆ ట్రైసైకిల్ కూడా రిపేర్ చేయించడం జరుగుతూ ఉంది. అనేక మంది మన జిల్లాలో రాజకీయ నాయకులు ఉన్నా దానం చేసేవాళ్ళు తక్కువ. కోటాది కోట్లున్నా కూడా దానం చేసేవాళ్ళు ఉండాలి. పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళందరికీ క్షమించాలి, మీ కార్యక్రమానికి కొంచెం లేట్ అయింది మీటింగ్ వల్ల. ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మన కావలిపట్నంలో గల ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, ముందుగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శివప్రసాద్ సార్కి, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎక్స్ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర గారికి, ఎక్స్ కౌన్సిలర్లు మలిశెట్టి విజయలక్ష్మి గారికి, చిన్ని గారికి, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, విచ్చేసిన వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్న మనందరికీ తెలిసిన విషయమే. ఒక నియోజకవర్గ స్థాయి కాకుండా ఒక జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా విపిఆర్ విద్య, విపిఆర్ వైద్య, విపిఆర్ గారి అమృతధార, మరి విపిఆర్ నేత్రాలయ, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎట్లంటే మన సార్ చెప్పినట్టుగా ఒక ట్రైసైకిల్ ఇస్తే అది రిపేర్ వచ్చినా కూడా మళ్ళీ విపిఆర్ గారి టీం వచ్చి వర్క్ చేసుకొని ఆ టీం ద్వారా మళ్ళీ కూడా ఆ రిపేర్ అనేది కూడా చేయించేళ్తున్నారు. ఒక వస్తువు ఇస్తే ఈరోజు ఇచ్చేసాము ఇంకా మాది కాదన్నట్టు కాకుండా ఆ బాధ్యతని ఎండ్ పాయింట్ దాకా తీసుకెళ్లేది అది ఎవ్వరూ చేయరు, ఒక విపిఆర్ గారే అని చెప్పినని తెలియజేస్తున్నాను. ఈరోజు విపిఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. అలాగే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నదానం మరియు వాళ్ళకి నెలవారీ సరుకులు ఇవ్వటం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ
ముఖ్యంగా సురేంద్ర గురించి చెప్పాలి. ఏ కార్యక్రమం సంయుక్త సేవా సంస్థ ద్వారా ఏ కార్యక్రమం చేపట్టినా కానీ తన వంతు సాయంగా ఈరోజు ఇంతమంది పేదవాళ్ళకి ఈరోజు అండగా ఉన్నారు అని అంటే తన కార్యక్రమాలతో పాటు ఈరోజు పర్సనల్గా కాకుండా ఒక సేవా తత్పరతతోటి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎంతో మందికి కూడా ఒక ఆధారం చూపిస్తున్న వ్యక్తి ఒక సురేంద్ర మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శివప్రసాద్ సార్ గారికి, వేదిక మీద ఉన్న సోదరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అలకి గారికి, అలాగే మాజీ కౌన్సిలర్లు విజయలక్ష్మి గారికి, కుందుర్తి కిరణ్ కుమార్ గారికి, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దలు గౌరవనీయులు సేవా తత్పరులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ సంయుక్త సేవా సంస్థ నడిపిస్తున్న సురేందర్తో మాట్లాడితే, ప్రభాకర్ రెడ్డి గారు కూడా పేదలకు సేవ చేసే వ్యక్తి కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో సోదరుడు సురేంద్రని అడిగితే, అలా ఇక్కడ ఒక 40 కుటుంబాలు ప్రతి నెల కూడా ఎవరో ఒక దాతల ద్వారా ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరుగుతుందన్న, ఏదైనా అవకాశం ఉంటే మీరు సహకరించమంటే దాంతో ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారి గురించి సోదరి అలకి గారు అన్ని విషయాలు చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకు ఈ సమాజానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో యూపీఆర్ ఫౌండేషన్ ప్రారంభించి పేద విద్యార్థులకు విద్య కానివ్వండి, అలాగే వైద్య సదుపాయాలు కానివ్వండి, అలాగే వాటర్ ప్లాంట్లు కానివ్వండి, అలాగే నేత్ర టెస్టులు కానివ్వండి, అన్నీ చాలా అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, లక్ష దీపోత్సవం కానివ్వండి, ప్రతి కార్తీక మాసంలో నెలలో లక్ష దీపోత్సవం కానివ్వండి, తిరుపతి శ్రీనివాసం తీసుకొచ్చే శ్రీనివాస కళ్యాణం కానివ్వండి, అలాగే మన కొండపెట్టగుంటలో ఒక కోనేరు నిర్మాణం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోనేరు నిర్మాణం కానివ్వండి, ఏమైనా అన్ని కార్యక్రమాలు ఆయన చేసే వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వర్ధిల్లాలని మనందరం కూడా ఆయన దేవుని ప్రార్థిస్తూ ఈరోజు సురేంద్ర ఎంతో వ్యయ ప్రయోజనాలకు వచ్చి నిజంగా ఈ సంస్థను భుజస్కంధాల మీద వేసుకొని ఈ విధమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం సురేంద్రను కూడా అభినందిస్తున్నాను. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. పాపం పెద్దవాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మాకు వేరే కార్యక్రమంలో కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోని క్షమించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
చేరకూడదని, సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యమని, షరతులు లేని సేవ పుణ్యమని. Mother told me hold this rule, she made us bold to follow her rule. Mother told me hold this rule, she made us bold to follow her rule. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులమత భేదం అడ్డుగోడని, సేవకు ఎల్లను అడ్డు రావని, సేవకు ఎల్లను అడ్డు రావని. Mother told me hold this rule, she made us bold to follow her rule. Mother told me hold this rule, she made us bold to follow her rule. సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, చింతలన్నీ చిరునవ్వు తీర్చునని, ముందడుగేస్తూ సాగిపోమ్మని, ముందడుగేస్తూ సాగిపోమ్మని. Mother told me hold this rule, she made us bold to follow her rule. Mother told me hold this rule, she made us bold to follow her rule. లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, ఏమీ ఆశించకుండా చేస్తే సాయం, బహుశా దాన్నే అంటారేమో దైవం. ఈ వెండితెర ప్రతి నాయకుళ్ళ ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి వారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్ళకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కాలిన అడుగుల మాడిన కడుపుల ఆశయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, చేతికి ఎముకే లేని కలియుగ కర్ణుడవయ్యావు. ఎవరయ్యా నువ్వు. ఆకలి అన్న అవ్వకి నువ్వే కొడుకయ్యావా, జోడెడ్లుగా మారిన చెల్లెళ్ళకి నువ్వు అన్నవి అయ్యావా, ఆపద అన్న ఆడబిడ్డలకి ఆప్తుడవయ్యావా, నిండు గర్భిణి నీ ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కోట్ల గుండెలను కదిలించి కొలువై ఉన్నావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, వేల
కార్మికుల వేదన తీర్చి పెదవుల చిరునవ్వయ్యావు ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై భరోసానిద్దాం పదా మనోబలమై మనుషులం మనందరం ఏకాకులం కాది యౌవరం మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం ఏ రక్తబంధం లేకున్నా గాని స్పందించగలిగిన స్నేహితులం ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా అందించగలిగిన వారధులం